ఆరు, గుప్తా ఇద్దరు కూడా గార్డెన్లో ఉంటారు. ఇక గుప్తా ఇంటి వైపు చూస్తూ చాలా కంగారు పడుతూ ప్రళయం రాబోతుంది బాలిక అని ఆరుకి చెప్తూ ఉంటాడు. ఈ ఇంటి వైపు ఏదో కీడు శంకిస్తుంది, ఎవరికో ఏదో ప్రమాదం జరగబోతుంది అని గుప్తా అనేసరికి ఆరు కంగారు పడుతూ ఏంటి గుప్తా గారు మీరనేది అని అడుగుతూ ఉంటే, అవును, ప్రమాదం నీ పతిదేవుడికి కావచ్చు, లేదా నీ పిల్ల పీచుకులకు కావచ్చు, లేదంటే నీ సహోదరికైనా కావచ్చు, కానీ ఏదో ఒక రూపంలో ప్రమాదం మాత్రం ఈ కుటుంబాన్ని వెంటాడుతుంది అని గుప్తా చెప్తూ ఉంటే ఆరు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో రాథోడ్ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక పిల్లలందరూ కూడా రెడీ అయ్యి మెల్లగా కిందకు వస్తూ ఉంటారు. పిల్లలు రెడీ అయినా స్కూల్కి వెళ్దామా అని అంటూ ఉంటే అలాగే రాథోడ్ అని పిల్లలు చెప్తూ ఉంటారు. ఇంతలో బాగి పిల్లలందరికీ కూడా లంచ్ బాక్స్లో రెడీ చేసి తీసుకొచ్చి పిల్లలకు ఇస్తూ ఉంటుంది. పిల్లలందరూ కూడా బయటికి బయలుదేరి మెల్లగా వస్తూ ఉంటే బాగి కూడా అందరినీ తీసుకొని వస్తూ ఉంటుంది. మరోపక్క రణ్వీర్ ఇక అంజలిని చంపేయాలి అని ప్లాన్ చేస్తూ ఒక లారీ డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. తను చెప్పినట్టుగా ఇక ఆ లారీ డ్రైవర్ అమర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పిల్లలు ఎప్పుడు బయటికి వస్తారా అని అంతా కూడా గమనిస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా ఇక కార్లో ఎక్కుతూ ఉంటే బాగి అందరికీ కూడా బై చెప్తూ ఉంటుంది. ఇక ఆరు మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఇక ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది. మరి ఆరు తన పిల్లల్ని రక్షించుకోగలదా, ఏం జరుగుతుందో చూద్దాం.